ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఈ నెల 29న కొత్త అమావాస్య సూర్యగ్రహణంతో కలిసి వస్తోంది, కీడుతో వస్తుంది. ఇది చాలా పవర్ఫుల్. అయితే ఈ అద్భుతమైన రోజున ఎవరైతే కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తారో వారికి ఉండే గ్రహ దోషాలు అన్నీ కూడా పోతాయి, దిష్టి దోషాలు కూడా పోతాయి. వారు చక్కగా జీవితాన్ని గడపగలుగుతారు. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి. గ్రహణంతో అమావాస్య వస్తే దానికి చాలా శక్తి ఉంటుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి ఈరోజు తప్పనిసరిగా కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేస్తే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. మీ జీవితం మారిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. మీ పిల్లలపై ఉండే గండాలన్నీ కూడా తొలగిపోతాయి. వారికి ఎలాంటి ఇబ్బంది అనేది లేకుండా ఉండడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి. నార్మల్గా మన పెద్దలు కూడా మనకు చెప్తూ ఉంటారు, అమావాస్య గ్రహణం కలిసి వస్తే పిల్లలకి కీడు. ఆ రోజు పరిహారాలు చేస్తే పిల్లలకు దిష్టి తీయడం, పిల్లలకి కొన్ని రకాల పరిహారాలు చేయడం వలన మన పెద్దలు ఎలాంటి ఫలితాలు కలుగుతాయో చెబుతూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య కొంచెం పవర్ఫుల్ కావున ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తప్పకుండా ఫలితం వస్తుంది. ఏమీ లేదు, ఈ ప్రత్యేకమైన పద్ధతిలో దిష్టి తీయాలి అంటే కొడుకు వంశోద్ధారకుడు, వంశాన్ని ఉద్ధరించేవాడిగా మనం పరిగణిస్తాము. కొడుకులపై ఉండే చెడు తొలగిపోవడానికి ఉపయోగపడే పరిహారం కాబట్టి ఈ విధంగా చేసుకోండి, సరిపోతుంది. పిల్లలు ఏదైనా దిష్టి దోషాలతో ఇబ్బంది పడుతున్నా సరే దాని నుంచి కూడా బయటికి రావడానికి చక్కగా సిద్ధించే పరిహారం ఇది. అసలు ఈ పరిహారం ఎలా చేయాలి, ఎలా చేస్తే ఎలాంటి శుభ ఫలితాలు వస్తాయి అనే విషయాన్ని ఇప్పుడు ఈ వీడియోలో మనం తెలుసుకుందాము. వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటి వరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ క్లిక్ చేయండి. ఇలా చేయడం వల్ల మేము చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఇక వివరాల్లోకి వెళ్ళినట్లయితే 2025 మార్చి 29న పాల్గొన అమావాస్య రోజున అనగా కొత్త అమావాస్య రోజున సూర్యగ్రహణం రాబోతోంది. ఇది ఈ సంవత్సరంలో మనకి మొదటి సూర్యగ్రహణం. కాలమానం ప్రకారం ఈ గ్రహణం మార్చి 29న ప్రారంభమై 9:50 ముగుస్తోంది. ఈ గ్రహణం మనకు కనిపిస్తుందా లేదా అనే విషయానికి వస్తే, ఈ సూర్యగ్రహణం రాత్రి సమయంలో ఏర్పడుతోంది. రాత్రిపూట మనకు సూర్యుడు కనిపిస్తాడా? కనిపించడు కదా. కాబట్టి ఈ సూర్యగ్రహణం భారతదేశంలో కనిపించదు. కాబట్టి ఈ గ్రహణానికి మనం ఎటువంటి నియమాలు పాటించనవసరం లేదు. అంటే పట్టు విడుపులు స్నానాలు చేయనవసరం లేదు. ఈ పాల్గొన అమావాస్య పాల్గొన మాసంలో చివరి రోజు కాబట్టి ఈ రోజు తప్పకుండా ఈ చిన్న పరిహారం చేసుకోండి. దీనివల్ల మంచి ఫలితం వస్తుంది. సంవత్సరం పొడుగునా అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. ఎనలేని సంపద వారి సొంతమవుతుంది. పిల్లల ఎదుగుదలలో బాగుండాలని, పిల్లలకు ఎలాంటి ఇబ్బందులు కలగకూడదని, పిల్లలు ఒకవేళ సంపాదిస్తూ ఉంటే వారికి దిష్టి దోషాలు ఉన్నాయని బాధపడుతూ ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఈ పరిహారం చేయండి. చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుంది. అలానే కాకుండా గ్రహణం ఎఫెక్ట్ కూడా పడకుండా ఉంటుంది. ఎటువంటి చెడు జరగకుండా ఉంటుంది. ఈ గ్రహణం మగపిల్లలు కొడుకులు ఉన్నవారి యొక్క జీవితంపై ఎక్కువగా ప్రభావం చెప్తుందని శాస్త్రాలు చెబుతున్నాయి. కాబట్టి కొడుకులు ఉన్నవారు ఈ రోజున కనుక పరిహారం చేసుకుంటే చాలా అద్భుతమైన ఫలితం అనేది రావడం జరుగుతోంది. ఒకటి తప్పనిసరిగా మీరు ఈ పరిహారం అనేది చేసుకోండి. కొడుకులు ఉన్నవారు ఈ పరిహారం చేయడం వల్ల వారి జీవితం అనేది మారిపోవడమే కాకుండా వారికి ఉండే ఇబ్బందులు తొలగిపోతాయి. పిల్లలపై ఏదైతే చెడు ప్రభావాలు పడుతూ ఉంటాయో, గ్రహణ విషకిరణాలు వెదజల్లుతూ ఉంటాయి. అంటే గ్రహణం పట్టేటప్పుడు విషకిరణాలు భూమి మీదకు ప్రవశిస్తాయి. ఆ కిరణాల ప్రభావం కూడా పిల్లలపైన పడకుండా చక్కగా ఉండడానికి కూడా ఈ పరిహారాలు అనేవి ఉపయోగపడుతూ ఉంటాయి. ఈ గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ గ్రహణం మనకు కనిపించకపోయినా కూడా గ్రహణ సమయంలో గర్భిణీ స్త్రీలు చక్కగా కదలకుండా ఒకే దగ్గర కూర్చొని ఉండిపోతే సరిపోతుంది. ఈ గ్రహణం చాలా కీడుతో వస్తుంది. ఈ గ్రహణం అలాగే అమావాస్య రెండు కలిసి రావడం, శనివారం కావడం కొంచెం కీడుని కలిగిస్తోంది. దీని వలన మగపిల్లలకు కీడు జరుగుతోంది. కాబట్టి మగపిల్లలపై కీడు ప్రభావం లేకుండా ఆ పిల్లలు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఏం పరిహారాలు చేయాలో మన శాస్త్రాల్లో వివరించడం జరిగింది. గ్రహణం పూర్తయిన తర్వాత ఈ పరిహారం చేసుకోవాలి.
కీడు అనేది పిల్లలపై ఏదైనా చెడు ఉందనుకోండి, దిష్టి ఉందనుకోండి, నెగిటివ్ ఉందనుకోండి, తరిమి కొట్టడానికి ఈ పరిహారం పనిచేస్తుంది. మా పిల్లలు ఇబ్బంది పెడుతున్నారు, అన్నం తినరు, మారం చేస్తున్నారు, ఎక్కువగా సతాయిస్తూ ఉంటారు, ఎప్పుడు చూసినా ఏదో ఒక రకంగా సమస్యను క్రియేట్ చేస్తూ ఉంటారు, మా పిల్లల వల్ల మేము చాలా అలసిపోయాము, ఏం చేయాలో అర్థం కావడం లేదు అని మీరు బాధపడుతూ ఉన్నా, ఇబ్బంది పడుతున్నా చక్కగా ఈ పరిహారం చేసుకోండి. ఎంత పెద్ద పిల్లలకైనా సరే ఈ పరిహారం చేసుకోవచ్చు. చిన్నపిల్లలకు కూడా చేయవచ్చు. 6 నుండి 30 సంవత్సరాల వయసు కలిగిన కొడుకులు ఉన్న ప్రతి తల్లి కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు. గ్రహణంతో కలిసి వచ్చింది కాబట్టి రాత్రి 9 గంటల 50 నిమిషాల తర్వాత మీరు ఈ పరిహారం చేయొచ్చు. ఈ పరిహారం చేసుకుంటే మాత్రం తిరుగుండదు. బ్రహ్మాండమైన ఫలితంతో మన జీవితాలు మారిపోతాయి. పిల్లలకు ఉండే దిష్టి దోషాలు కానీ అన్ని రకాల దోషాలు, ఇబ్బందులు కూడా పోతాయి. కొంతమంది పిల్లల్ని చూస్తే కుళ్ళుకుంటూ ఉంటారు, కుతంత్రాలు జరుపుతూ ఉంటారు, పిల్లలకి దిష్టి పెడుతూ ఉంటారు. వారు ఎదుగుదల బాగుండకూడదని కొన్ని ప్రయోగాలు కూడా చేస్తూ ఉంటారు. కాబట్టి వాటిని తిప్పికొట్టడానికి కూడా ఒక రకంగా ఉపయోగపడే పరిహారం అనేది చెప్పుకోవచ్చు. ఇక పరిహార విషయానికి వచ్చినట్లయితే కనుక గుడ్డుతో మనకున్నటువంటి చాలా ఇబ్బందులు అనేవి పోగొట్టుకోవచ్చు. మీరు నిండికున్న అన్నాన్ని తీసుకోండి. అంటే ముందుగా వండిన అన్నాన్ని కొంచెం తీసుకొని 3 ముద్దలుగా చేసుకోవాలి. ఆ 3 ముద్దలుగా చేసుకున్న తర్వాత ఒకటి ఎరుపు రంగులో ఉండాలి. అంటే ముద్దలో కుంకుమని కలపండి. ఆ తర్వాత ఇంకోటి పసుపు రంగుతో చేయండి. ఒకటి వచ్చేసి తెలుపు రంగులో ఉంచేయండి. అలా ఈ 3 ముద్దలు చుట్టిన తర్వాత ఒక గుడ్డుని కూడా తీసుకోండి. తర్వాత దానిపైన ఖచ్చితంగా సర్కిల్ వేయాలి. ఆ సర్కిల్లో దిష్టి బొమ్మలాగా కళ్ళు పెట్టాలి. ఎందుకంటే కోడిగుడ్డుపై ఇలా చేస్తే మీ పిల్లలు ఏదైనా సరే కొంచెం గాలి ఉన్నా ధూళి ఉన్నా పోతాయి. కనుక ఈ 3 ముద్దలు ఒకే ప్లేట్లోకి తీసుకొని, ఇక్కడ మేము చెప్పినట్టుగా కోడిగుడ్డుని ఒక ప్లేట్లోకి తీసుకొని అలాగే 3 ముద్దల్ని కూడా కోడిగుడ్లో పెట్టేసి దిష్టిలాగా తీయండి. అటు 3 సార్లు ఇటు 3 సార్లు పిల్లలకి చూపించి కింద నుంచి పైకి, అంటే పిల్లలు పైనుంచి కిందకి, కింద నుంచి పైకి ఒక 3 సార్లు చూపించండి. ఆ తర్వాత ఆ అన్నం ముద్దల్ని గుడ్డుని ఒక కవర్లో వేసేసి గుడ్డు పగలకుండా ఒక ప్రదేశంలో పెట్టేయండి. ఏదైనా ఖాళీ ప్రదేశాలు ఉంటే అక్కడ పెట్టేసేయండి. లేదంటే 4 దారులు కలిసే చోట కానీ 3 దారులు కలిసే చోట కానీ రోడ్డు మీద ఇలా వదిలేయండి. వచ్చిన తర్వాత పిల్లలకి కాళ్ళు చేతులు కడిగేసి చక్కగా వారి యొక్క దుస్తులను కూడా మార్చేయండి. ఇలా చేసి చూడండి, మీకే అర్థమవుతుంది. ఎలా అంటే ముందు పిల్లలు ఎలా ఉన్నారు, ఆ తర్వాత పిల్లలు ఎలా ఉన్నారు, వారి ఎదుగుదల ఎలా ఉంది, వారు ఎంత యాక్టివ్గా ఉన్నారు అనేది మనకి తెలిసిపోతుంది. కాబట్టి ఇలాంటిది ఆచరించి మీకు నార్మల్గా పరిహారం ఏదైనా సరే చేయాలి అనుకున్నప్పుడు ఎవరికీ చెప్పకుండా చేసుకోండి. ఎవరికైనా చెప్పి చేశారు అంటే అలాంటివి చేయకూడదు అనేసి, ఇలాంటివి చేయకూడదు అనేసి రకరకాలుగా చెబుతూ ఉంటారు. కాబట్టి మీరు ఎవరికీ తెలియకుండా ఈ పరిహారాన్ని చేసుకున్నట్లయితే మీకు మీ కొడుకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అదృష్టం అనేది కలిసి వస్తుంది. వాళ్ళకున్నటువంటి దిష్టి దోషాలు పోతాయి. వాళ్ళ మీద ఏదైతే చెడు ప్రభావం ఉంటుందో, గ్రహణ ప్రభావం ఉంటుందో అదంతా కూడా పూర్తిగా క్లియర్ అయిపోతుంది. ఓకే అండి, 2025 మార్చి 29న కొడుకులు ఉన్నవారు ఎలాంటి పరిహారం చెయ్యాలి, వారికి ఉన్నటువంటి దిష్టి దోషాలు పోవడానికి ఎలాంటి నియమాలు పాటించాలో కూడా తెలుసుకున్నారు కదా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీరు చేసే ఒక్క లైక్ మాకు ఎంతో సపోర్టివ్ అండ్ ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి.